హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ విత్ శ్రీరామ్. ఈ రోజు మనం తెలుసుకోబోయే విషయం ఏంటంటే అల్లు అర్జున్ గారి సడన్ అరెస్ట్. ఫ్రైడే 11:30 PM అల్లు అర్జున్ గారు సడన్ గా అరెస్ట్ అయిన విషయం ఈ పాటికి మీ అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఆ, అంత ఆ రోజుకి ఒక రోజు ముందే థ్యాంక్ యూ ఇండియా అని చెప్పేసి ఢిల్లీలో ఆయన ఒక ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ నిర్ణయించుకునే అతను తిరిగి వచ్చిన రోజు ఆయన చాలా హ్యాపీ మూమెంట్లో ఉన్నారు. ఇట్స్ అ వెరీ హ్యాపీ మూమెంట్ ఫర్ హిమ్. మైత్రి మూవీ మేకర్స్ నుంచి కూడా 1000 crores 1069 crores అండ్ నెంబర్స్ వస్తున్నాయి. ఆ సెలబ్రేషన్ మూడ్లోనే ఉన్నారు. ఎప్పుడైతే ఫ్రైడే 11:30 అరౌండ్ 11:20 ఆ టైం అయిందో అప్పుడు చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి సడన్ గా ఒక టీం దిగింది. అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ ఎవరైతే ఉన్నారో ఆయన, సార్ మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం, మీరు మాతో రావాలి అని అల్లు అర్జున్ గారితో చెప్పారు. అప్పుడు అల్లు అర్జున్ గారు సరే ఒక 10 minutes ఇవ్వండి, నాకు నేను డ్రెస్ అది చేంజ్ చేసుకుని నేను కిందకు వస్తాను అని చెప్పి చెప్పడంతో అలా కాదు మేము కూడా వస్తాం అని చెప్పేసి అల్లు అర్జున్ గారితో పోలీస్ స్టాఫ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా లిఫ్ట్ లో ఆ రూమ్ దాకా వెళ్ళి ఆయన బట్టలు మార్చుకునేంత వరకు రూమ్ బయట నిలబడి బట్టలు మార్చుకున్నాక కిందకి తీసుకొచ్చారు. ఆ విషయం మీద అల్లు అర్జున్ గారు కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు. మీకు ఒక క్లిప్పింగ్ వేస్తాను నేను. ఆ విషయం మీద అల్లు అర్జున్ గారు కూడా కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు. కనీసం బట్టలు మార్చుకునేంత వరకు కూడా నాకు టైం ఇవ్వకపోవడం ఏంటి అనే విషయం మీద. మీరు అరెస్ట్ చేయడం తప్పు కాదు, మీరు నన్ను తీసుకెళ్ళడం తప్పు కాదు, కాకపోతే మినిమం నాకు ఒక 5 నిమిషాలు టైం అన్నా ఇవ్వాలి కదా, దానికి కూడా మీరు వచ్చి ఇలా చేయడం ఏంటని చెప్పేసి ఆయన కొంచెం ఇన్సెక్యూరిటీ ఫీల్ అయ్యారు. అది ఆయన డైరెక్ట్ గా పోలీసులతో కూడా చెప్పారు. ఇట్స్ ఓకే, ఇట్స్ డన్. దీని విషయాన్ని కొంచెం బ్యాక్వర్డ్కి వెళ్తే ఈ ఇష్యూ మొత్తం ఎక్కడ స్టార్ట్ అయిందంటే సంధ్య థియేటర్ లో పుష్ప ద రూల్, అదే పుష్ప 2 ఆ సినిమా ప్రీమియర్ కి అల్లు అర్జున్ గారు వాళ్ళ ఫ్యామిలీతో కలిసి విజిట్ కి వెళ్ళారు. అంతకుముందే సంధ్య థియేటర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ ఇలాగ మాకు పోలీస్ బందోబస్తు కావాలి, మాకు ఇలా అల్లు అర్జున్ గారు వస్తున్నారని ఒక నోట్ రాయడం జరిగిందని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఈ మేనేజ్మెంట్ ఇలా నోట్ రాయడం ఇదంతా పక్కన పెడితే అల్లు అర్జున్ గారు వెళ్ళినప్పుడు ఆయన్ని చూడడానికి వచ్చిన చాలా మంది జనం ఒకసారి అల్లు అర్జున్ గారు రాగానే ఇంకా ఫోర్స్ గా ముందుకు రావడంతో తొక్కిసలాట స్టార్ట్ అయింది. దాంతో అక్కడ భార్గవి గారు అనే ఒక ఆవిడ చనిపోయారు. వాళ్ళ అబ్బాయికి గాయాల పాలై హాస్పిటల్లో ఉన్నారు. ఈ విషయం చాలా వరకు స్ప్రెడ్ అయింది కాబట్టి చిన్న ఇన్ఫర్మేషన్ కోసం చెప్తున్నాను అంతే. హాస్పిటల్లో ఉన్నారు. అయితే భార్గవి గారు ఆ తొక్కిసలాట్లో చనిపోయారు, ఆ స్టాంపెడ్ లో చనిపోయారు. చనిపోయిన దాని తర్వాత అల్లు అర్జున్ గారు కూడా ఒక వీడియో రిలీజ్ చేశారు. మేము ఆ కుటుంబానికి జరిగిన నష్టాన్ని మేము తిరిగి తీసుకురాలాం, కాకపోతే మా సైడ్ నుంచి ఒక 25 lakh rupees ప్రైజ్ మనీ వాళ్ళకి ఇస్తూనే వాళ్ళకి ఎమోషనల్ గా కూడా సపోర్ట్ గా ఉంటాం. వాళ్ళకి ఏమైనా అవసరమైనా వాళ్ళ నీడ్స్ ఏమైనా ఫుల్ఫిల్ చేయాలన్నా మేము ఎప్పుడు వాళ్ళతో ఉంటాం అల్లు అర్జున్ గారు చెప్పారు, సుకుమార్ గారు చెప్పారు. ఇంతవరకు బాగుంది. ఆ తర్వాత ఎప్పుడు ఇవన్నీ జరిగిన తర్వాత ఒక 4 days తర్వాత వాళ్ళ హస్బెండ్ ఎవరైతే ఉన్నారో భాస్కర్ గారు ఆయన చికట్పల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళి అల్లు అర్జున్ గారు రావడం వల్లే మా భార్య చనిపోయింది హెవీ క్రౌడ్ తొక్కిసలాట్లో, ఖచ్చితంగా మీరు ఎలా అన్నా అల్లు అర్జున్ గారిని పనిష్ చేయాలి, కఠినంగా శిక్షించాలి అనే మీనింగ్ వచ్చి టైప్ లో లెటర్ రాసి చికట్పల్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత చికట్పల్లి పోలీస్ స్టేషన్ నుంచి మీకు ఇందాక చెప్తున్న విషయాన్ని కరెక్ట్గా 11:30 శుక్రవారం 11:30కి ఆయన ఢిల్లీ నుంచి తిరిగి వచ్చారు. తిరిగి వచ్చిన తర్వాత అది ఒక నార్మల్ డే ఆయనకి. పెద్ద హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు. ఒక మెమరబుల్ సినిమా వచ్చింది అతనికి, పుష్ప 2 మంచి హిట్ అయింది, మంచి హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు. సుకుమార్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, మైత్రి మూవీ టీం కావచ్చు, అందరూ కూడా మంచి హ్యాపీ మూమెంట్ లో ఉన్నారు. అయితే ఎప్పుడైతే ఈ 11:30కి సడన్ గా ఎంట్రీ అరెస్ట్ ఇదంతా ఈ ఇష్యూ మొదలైందో ఆ సమయానికి అక్కడ చిరంజీవి గారు ఉన్నారు, అల్లు అరవింద్ గారు ఉన్నారు, అల్లు శిరీష్ గారు ఉన్నారు, వాళ్ళ భార్య అల్లు స్నేహారెడ్డి గారు ఉన్నారు, ఆఖరికి బన్నీవాస్ గారు కూడా ఉన్నారు. అయితే ఇలాగా కిందకు వచ్చిన తర్వాత ఆయన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లే ముందు కారు ఫస్ట్ అల్లు అరవింద్ గారు ఎక్కారు అల్లు అర్జున్ గారి కంటే ముందు. అప్పుడు అల్లు అర్జున్ గారు మీరు కార్ దీపండి, ఈ సినిమాకి సంబంధించిన మంచి అయినా చెడైనా సరే ఈ స్టాండ్ నేనే తీసుకుంటాను అని చెప్పడంతో అల్లు అరవింద్ గారు దీపారు. దీపైన తర్వాత అల్లు అర్జున్ గారు కార్ ఎక్కి వెళ్ళిన వెంటనే అల్లు అరవింద్ గారు, చిరంజీవి గారు, మిగిలిన ప్రముఖులు అందరూ కూడా ఒకరిపై ఒకళ్ళు స్టేషన్కి వెళ్ళడం స్టార్ట్ అయింది. త్రివిక్రమ్ గారు, సుకుమార్ గారు కూడా వెళ్ళారు. అలా ఒకరిపై ఒకళ్ళు ప్రముఖులు అందరూ అక్కడికి చేరుకోవడం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత ఈ అల్లు స్నేహారెడ్డి గారు వాళ్ళ నాన్నగారు ఎవరైతే ఉన్నారో ఆయన హైలీ ఇన్ఫ్లుయెన్స్డ్ పీపుల్.
కాంగ్రెస్ లో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉన్న వ్యక్తి. అదే కాకుండా ఎప్పుడైతే ఈ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ తీసుకెళ్లారో ఆయన్ని, తీసుకెళ్ళడానికంట ముందు ఈ పోలీసులు ఏం చేశారంటే గాంధీ హాస్పిటల్ దగ్గరికి తీసుకెళ్లారు. ఫస్ట్ అక్కడ ప్రెస్ ఉంది, పీపుల్ కూడా చూస్తున్నారు. గాంధీ హాస్పిటల్ దగ్గరికి ముందుకు ఎందుకు తీసుకెళ్లారంటే, ఒకవేళ కోర్టు కానీ ఇమీడియట్ గా రిమాండ్ వేస్తే ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో, అది అల్లు అర్జున్ గారిని కాదు, ఆ పర్సన్ ఎవరైతే ఉన్నారో ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నారా లేదా అని ఫస్ట్ ఎప్పుడు చెక్ చేస్తారు. ఆ ఉద్దేశంతో ఆయన తీసుకెళ్లి బ్లడ్ టెస్ట్లు అవన్నీ చేశారు, బ్లడ్ శాంపుల్స్ అన్ని తీసుకుని చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఈ లాయర్స్ ఎవరైతే ఉన్నారో, అల్లు అర్జున్ తరపు ఉన్న లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏం చేశారంటే హైకోర్టులో ఇది ఒక క్వాష్ పిటిషన్ అని చెప్పేసి క్వాష్ పిటిషన్ వేశారు. ఇదంతా ట్రాష్, ఇది అల్లు అర్జున్ గారికి దీనికి సంబంధం లేదు, ఒక క్వాష్ పిటిషన్ వేశారు. కానీ దీనికంటే ముందే నాంపల్లిలో ఈ భాస్కర్ గారు వేసిన ఈ విషయం మీద, ఈ కేసు విషయం మీద నాంపల్లి కోర్టు ఈ హైకోర్టు నుంచి తీర్పు రావడానికి కొంచెం సమయం పడుతుంది, అప్రాక్సిమేట్ గా సమయం పడుతుంది. అంటే ఈ లాయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏమనుకుంటారంటే, అబ్బాయి ఇది అరెస్ట్ వరకు రాదు, పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు, మామూలు కొట్టుకుపోద్ది అని అనుకున్నారు. కాకపోతే ఎప్పుడైతే ఇది అరెస్ట్ దాకా వెళ్ళిందో వాళ్ళు హైకోర్టుని ప్రెషర్ చేయడం మొదలుపెట్టారు. దీన్ని కొంచెం లంచ్ పిటిషన్లో తీసుకోమని, వెంటనే క్విక్ గా యాక్సెస్ చేయమని చెప్పడంతో హైకోర్టు ఏం చెప్పిందంటే, మీరు అలా వెంటనే అంటే మేము కొంచెం టైం పడుతుంది చెప్పడానికి, 4 o'clock కానీ మేము ఆ తీర్పు ఇవ్వమని చెప్పింది. ఈ లోపలనే 3 o'clock నాంపల్లి కోర్టు నుంచి మామూలుగా 14 days రిమాండ్ ఉంది బయటకు వచ్చింది. ఆయన్ని రిమాండ్ లోకి తీసుకున్నారు, అల్లు అర్జున్ గారిని రిమాండ్ లోకి తీసుకున్న తర్వాత ఎప్పుడైతే ఆ రిమాండ్ లోకి తీసుకున్నారో అప్పటి నుంచి ఇండియాస్ హాట్ టాపిక్ అయింది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మీకు, కేటీఆర్ గారు ఒక ట్వీట్ రాశారు. ఒక నేషనల్ అవార్డు గ్రహీతని, అయితే ఒక మంచి యాక్టర్ని, ఒక మంచి పాపులర్ వ్యక్తిని మీరు అలా అరెస్ట్ చేయడం ఏంటి, ఇది కరెక్ట్ ప్రొసీజర్ కాదు, కనీసం నోటీస్ అన్నా ఇవ్వాలి కదా, ఒక నోటీస్ కూడా ఇవ్వకుండా ఎంతలా అరెస్ట్ చేయడం ఏంటి, అయినా అల్లు అర్జున్ గారికి దానికి సంబంధం లేదు అనే మీనింగ్ వచ్చేగా ఆయన రాశారు. అదే అనకుండా ఇంకొకటి కూడా ఆయన స్ట్రెస్ చేశారు, హైడ్రా ఇన్సిడెంట్ లో మరి రేవంత్ రెడ్డి గారి వల్ల ఒక 2-3 చనిపోయారు, మరి అలాంటప్పుడు ఆయన కూడా అరెస్ట్ చేయాలి కదా అని. దీనికి రేవంత్ రెడ్డి గారు కూడా వెంటనే ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు, నాకు ఈ అరెస్ట్ కి ఎలాంటి సంబంధం లేదు, చట్టం దాని పని అది చేసుకెళ్ళిపోతుంది అని. ఇదంతా ఓకే పక్కన పెడితే, ఎప్పుడైతే ఈ క్వాష్ పిటిషన్ ఇవన్నీ నడుస్తున్నాయో, అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయక ముందే వాళ్ళ దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ అన్ని దగ్గర పెట్టుకున్నారు. ఈ ఎవిడెన్సెస్ కానీ, ఈ ప్రూఫ్స్ కానీ అన్ని దగ్గర పెట్టుకున్నారు. ఐ విట్నెస్ కానీ, థియేటర్లో ఉన్న ఐ విట్నెసెస్ కానీ అందరినీ దగ్గర పెట్టుకున్న తర్వాత అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేశారు. ఎవరైతే అక్కడ ఐ విట్నెస్ ఉన్నారో అతను కూడా గట్టిగా స్ట్రెస్ చేసి అల్లు అర్జున్ గారి వల్ల జరిగింది అని చెప్పడంతో ఈ పోలీసులు, మన చిక్కట్పల్లి పోలీసులు ఎవరైతే ఉన్నారో దీన్ని కొంచెం బాగా ఎయిట్ టైట్ చేయాలి అని ఫిక్స్ అయ్యారని మనకి ఇంపాక్ట్ఫుల్ గా అర్థం అవుతుంది. పుష్ప ద రూల్స్ సినిమాలో ఒక డైలాగ్ ఉంది కదా, ఒకడు జమ్ అని ఎదుగుతుంటే ఆడెప్పుడెప్పుడు డౌన్ పడతాడా అని చూద్దామని ఉంటదిరా అందరికి, పైకి మాత్రం అలా చెప్పరు అని, అందులోనూ మనం అంటే ముందే ఉంటదిరా అని ఆ డైలాగ్ ని రిప్రజెంట్ చేసేలా ఉంది. ఒక మంచి గేమ్ ఆఫ్ థ్రోన్ టైప్ ఒక క్యూరియాసిటీ కలిగించే డ్రామాలా ఉంది ఇదంతా. అంటే ఓకే ఇక్కడ పోలీసులను ఇంకోళ్ళను తప్పట్లే కానీ ఇది చూస్తుంటే ఒక మంచి హై ఇంటెన్సిటీ డ్రామాలా కనబడుతుంది. ఈ తర్వాత ఆయన మీద వేసిన కేసులు ఎలాంటివి అంటే 105 క్యాపబుల్ ఇన్సిడెంట్ ఆఫ్ అటెంప్ట్ మర్డర్, అలాగే 1181 ఇలాంటి కేసులన్నీ వేశారు. అయితే 3 o'clock ఇందులోంచి క్వాష్ పిటిషన్ రాకపోతే, 4 o'clock దాకా క్వాష్ పిటిషన్ హైకోర్టులో రాకపోతే 3 o'clock లోపలనే ఇందులోంచి పిటిషన్ వస్తే, ఒకవేళ 105 కానీ ప్రూవ్ అయితే, అంటే మీకు 105 అంటే సెక్షన్ అర్థమయ్యేలా చెప్పాలంటే, ఒక వ్యక్తి చనిపోయాడు కానీ అల్లు అర్జున్ గారి వల్ల చనిపోయాడని అల్లు అర్జున్ గారికి తెలియదు, అది ప్రూవ్ అయితే మినిమం ఒక 5 years దాకా ఉండాలి. అదే 1181 అంటే ఒక బ్లంటెడ్ ఆబ్జెక్ట్ తీసుకుని ఒక వ్యక్తి హామ్ అయ్యేలా కొడితే, దాంతో అతను హెవీగా ఇంజూర్ అయ్యాడు అనే టైప్ మీనింగ్ వస్తుంది. అది ప్రూవ్ అయితే కనుక 20 years నుంచి 10 years అలా ఉండాల్సి వస్తుంది. ఇందులో ఏది ప్రూవ్ అయినా కూడా డ్యామేజ్ హెవీగా జరుగుతుంది. ఇప్పుడు ఈ విషయంలో ఈ హైకోర్టు ఇచ్చే తీర్పు మీద ఆధారపడి ఉంది ఏదనేది, అల్లు అర్జున్ గారు రిమాండ్ లో ఉండాలా లేకపోతే బయటికి రావాలా అన్నది. అప్రాక్సిమేట్ గా అల్లు అర్జున్ గారు తప్పేం లేదు ఇందులో.
సంధ్యా థియేటర్ మేనేజ్మెంట్ చూసుకోవాలి. 1100 రూపీస్ ఖర్చు పెట్టి ఒక టికెట్, ఒక ప్రీమియర్ షో పెట్టడమే చాలా ఎక్కువ. పెట్టారు. పెట్టినప్పుడు 1100 రూపీస్ తగ్గ ఫెసిలిటీ కల్పించాలి. కొన్నిసార్లు అన్ఫార్చునేట్ గా మనం ఎంత కంట్రోల్ చేసినా కంట్రోల్ అవ్వని సిచ్యువేషన్ లో ఎవ్వరూ ఏం చేయలేరు. ఇప్పుడు వాళ్ళు కూడా ఇప్పుడు అల్లు అర్జున్ గారు బయటకు వచ్చిన తర్వాత కూడా ఏం చెప్పారు, నేను చాలా బాధపడుతున్నాను ఆ కుటుంబానికి సంబంధించి, నేను ఆ కుటుంబానికి సంబంధించి ఎలాంటి హెల్ప్ అయినా చేయగలను కానీ పోయిన ప్రాణాలని తిరిగి తీసుకురావాలని ఎప్పుడు సపోర్ట్ గా ఉంటాను. ఒక విషయం చెప్పాలంటే నాకు కూడా చాలా బాధాకరంగా ఉంది ఈ విషయం అన్నప్పుడు. డిసెంబర్ 4వ తారీఖు అన్నప్పుడే నేను కొంచెం సఫాగా ఫీల్ అయ్యాను. అయ్యో పాప ఇలా జరిగింది ఏంటని. ఎందుకంటే మనమందరం కూడా సినిమాలు అంటే ఇష్టపడతాం, మనందరం కూడా హీరోలు వస్తున్నారంటే ఎగపడతాం. ఏదో రోజు ఆ పొజిషన్ లో మనం ఉండొచ్చు, వాళ్ళు ఎవరిది తప్పని మనం చెప్పలేం. ఇట్స్ టైం అంతే. అయితే కొంతసేపటికి హైకోర్టు ఏం చేసిందంటే దీనికి అల్లు అర్జున్ గారికి సంబంధం లేదు, అల్లు అర్జున్ గారికి దీనికి సంబంధం లేదు, మీరు అల్లు అర్జున్ గారిని అరెస్ట్ చేయడం ఏంటి, దీనికంటే ముందు 10 మంది ఉన్నారు, ఆ 10 మందిని వదిలేసి అల్లు అర్జున్ గారిని పట్టుకోవడం ఏంటి, అసలు అల్లు అర్జున్ గారికి దీనికి సంబంధం లేదు, వెంటనే ఆయన్ని రిలీజ్ చేయాలని చెప్పేసి హైకోర్టు రిలీజ్ చేసింది బెయిల్. అయితే ఈ బెయిల్ రిలీజ్ చేసేటప్పటికి పోలీసులు ఏమన్నారంటే ఇంక ఇది సాగి పనిలో లేదనుకున్నారో ఏంటో మరి. పోలీసులు ఏం చేశారంటే మాకు ఫ్యాక్స్ సరిగ్గా రాలేదని, లేకపోతే ఇంకా డౌన్లోడ్ అవ్వలేదని ఇలా చెప్పుకుంటూ వచ్చారు. అలా ఆయన్ని ఉంచి ఈ రోజు రిలీజ్ చేశారు అల్లు అర్జున్ గారిని. ఇలాంటి ఇష్యూస్, ఇలాంటి కరెంట్ టాపిక్స్ మీ దగ్గరికి ప్రతిరోజు తీసుకురావడానికి ప్రయత్నిస్తాను నేను. మీరు నా ఛానల్కి స్టే ట్యూన్ అయ్యి ఉండండి. అలాగే వీలైతే ఈ వీడియోని షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.